పాప మగపిల్లలు లేరుపాడే అని బాధపడేటువంటి తల్లిదండ్రులకి ఉపశమనం కలిగించడానికి ఈ 4వ పార్ట్లోనే కాదు 3వ పార్ట్లో ఒక ఉత్తరంలో కూడా ఇదే విధమైనటువంటి ఉత్తరం రాసిపెట్టారు. నన్ను మీ కొడుకుగా స్వీకరించండి అంటే ఆయన కొడుకు అయితే అమ్మాయి ఏమవుతుంది, కోడలు అవుతుంది పుష్పమ్మ. అంటే మన కొడుకు కోడలు ఎవరు అవుతారు, ప్రణామాకుడు పుష్పమ్మ. ఆ భావన చేసుకుని మనం ధైర్యంగా ఉండగలిగితే మన జీవితాంతం వాళ్ళిద్దరూ మనకి ఒక కొడుకు కోడలు ఎలా ఉన్నారో అలాగే జీవితంలో ఉంటారు, అలాగే మన కష్టాల్లో ఉంటారు, అలాగే మన కన్నీళ్ళు తుడుస్తారు. అయితే మరి మగపిల్లలు లేరు కానీ ఆడపిల్లలు ఉండకూడదు లేకూడదు అని ఏం లేదు కదా. అంచేత ఏం చెప్తున్నాడంటే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే సోదరులు వాళ్ళందరికీ నేను చిన్న తమ్ముడిని చెప్పండి, ఆఖరి వాడిని చెప్పండి. ఎందుకంటే ఆఖరి వాడు అంటే గౌరవం ఉంటుంది. 2 వాళ్ళ ఆస్తిలో భాగానికి వస్తానని మాత్రం వాళ్ళని బెంగ పెట్టుకోవద్దని చెప్పండి. అప్పటికే ఉన్నాయి ఈ వైముష్యాలు, ఈ ఆస్తులు ఆస్తి కోసం